ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. హే శివా, నందిని, దీస్ ఆర్ అవర్ ఫారెన్ ఆఫర్ లెటర్స్. మనం అనుకున్నది సాధించాం. యాహూ, సాధించాంరా. ఏంట్రా, నేను ఇంత హ్యాపీ విషయం చెప్తుంటే ఇద్దరు డల్ గా కూర్చున్నారు. మనకు ఆఫర్ లెటర్ వచ్చింది. లెట్స్ ఎంజాయ్ రా, ఎంజాయ్. రామ్, నువ్వు ఫారెన్ ఆఫర్స్ గురించి ఆలోచిస్తున్నావు, మేము మా ఊరి ఫార్మర్స్ గురించి ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరిద్దరు ఊరెళ్ళి పంటలు పండించాలా? మన బ్యాచ్ లో ఎవరికి దక్కని ఆఫర్ మనకు దక్కింది. మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి రా. ఏంటి నందిని వీడు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు? రామ్, మాకు మా ఊరే జీవితం. మా రైతే మాకు ముఖ్యం. మా ఊరి పంటల్ని బాగు చేసి మా రైతుల జీవితాలను మార్చడమే మా ధ్యేయం. అదే మాకు ఆనందం. అసలు మేము ఈ కోర్స్ చేసేదే మా రైతుల కోసం. ఓహో, ఇద్దరు ఒకే ఊరాళ్ళు కదా, ఒకే మాట మీద ఉన్నారు. చెప్పడానికి నేనెవరిని ఇంకా? రేయ్, నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుసా? మరేంట్రా, మనమందరం ఫారెన్ లో జాబ్ చేద్దాం అనుకున్నాం కదా. సరే, ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత మీ ఊరికి వెళ్దాం. అప్పుడు నేను కూడా వస్తా. సారీరా, అప్పటికల్లా మా ఊర్లో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే కొంపలే మునిగిపోవు. రామ్, ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాం. కానీ ఆ రైతు చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఆ రైతు ఒకసారి పంట పండిస్తే సంవత్సరం పాటు 100 మంది తిండి తినొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మేము ఊరు వెళ్దాం అనుకుంటున్నాం. ఊరు ఊరు ఊరు, ఎప్పుడు చూసినా ఊరు గురించేనా? అవునరా, మాకంటూ ఒక ఊరుంది కాబట్టి ఊరు గురించి ఆలోచిస్తున్నావు. నీదే ఊరని నీకే తెలీదు. అయినా అనాథాశ్రమంలో పెరిగినోడివి, నీకేం తెలుస్తుంది? అంటే ఇప్పుడు నేను ఎవరు లేని అనాథనని మీరిద్దరూ అంటున్నారు? రే రామ్, నేను అలా అనలేదురా. వద్దురా, నువ్వెలా అన్నావో నాకు అర్థమైంది. నేను మీలా ఆలోచించలేను. మీ ఇష్టం. ఈ మధ్యలో నీ పరిచయం జరగటం, తర్వాత నువ్వు నన్ను వదిలేసి రావటం, ఆ బాధలో తాగుతూ రోడ్డు మీద తిరిగేవాణ్ణి. అలా అనుకోకుండా ఒకరోజు బేబీ, నువ్వే చెప్పు. సృజన, తిన్నావారా? చెప్పాలి. అది తినింది లేదు, వీడు పెట్టింది లేదు. ఏమైందిరా? అసలు ప్రాబ్లం ఏంటి చెప్పు. నన్ను వదిలేస్తున్నావారా? వారిని లోకంలో ఎవడు ఖాళీగా లేడేంట్రా. అనుకోకుండా నాకు మల్లయ్య కనిపించాడు. మీరు? నేనే బాబు, నేనే మల్లయ్యని. దురదృష్టవంతురాలు నందిని తండ్రిని బాబు. మల్లయ్య, ఏమైంది? ఏమైంది మల్లయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? నందినికి ఏమైంది? శివయ్య ఎలా ఉన్నాడు? ఇంకెక్కడ నందిని, ఇంకెక్కడ శివ? ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఇద్దరు వెళ్ళిపోయారు బాబు. ఇద్దరిని చంపేశారు బాబు. ఏం మాట్లాడుతున్నావు మల్లయ్య? అవును బాబు. మన ఊరు రైతులకు ఎంత మేలు చేస్తున్నారమ్మా. పాత పద్ధతులని సులకనగా చూశాం, కానీ అదే పాత పద్ధతులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేశారు. మీ చదువుకు ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను జోడించి ఊరి పంటల్లో చాలా మార్పులు చేశారు. నాలాగే అందరూ పాటిస్తే రైతు కష్టాలే ఉండవు. అవునరా శివ, ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో రైతులకు చాలా మేలు చేస్తున్నారు. ఈ ఊరినే మార్చేస్తున్నారు. ఊర్లో రైతులందరూ ఎండిన పొలాలతో బాధగా ఉండేవారు. కానీ ఇప్పుడు పచ్చటి పొలాలతో ఈ ఊరిని అలంకరించినట్టుగా ఉంది. ఇంత చిన్న వయసులోనే ఇక్కడి వ్యవసాయ వ్యవస్థలో ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఈ పంచాయతీ రైతులు మీ మేలును ఎప్పటికీ మర్చిపోలేరు. అలా అనకండి అయ్యా, ఇది మా బాధ్యత. ఈ ఊర్లో పుట్టి ఈ పొలంలో పండిన మెతుకులు తిన్నందుకు రుణం తీర్చుకోవాలి కదయ్యా. శభాష్. రే మల్లిగా. అయ్యా, దండాలయ్యా. మంచి కూతురుని కన్నావురా. తల్లి లేని పిల్లైన ఈ పల్లెకే తల్లయింది. అంతా మీదయ్యా.
అమ్మ గంగమ్మ తల్లి. ఎప్పుడు ఈ ఆకులు పొలాలేనా? నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా? ఇంతకన్నా ఇంకెలా చెప్పాలి రమ్మగడా? సచ్చినోడా కూర్చో. నా పైన ఏమన్నా దృష్టి పెట్టేది ఉందా లేదా? దృష్టి పెట్టి చాలాసేపు అయింది. వెళ్ళడానికి ఏడ్డు అప్పు ఉందో మరి లేదంటావా? లేదంటే లేదు, ఉందంటే ఉంది. లేదు, లాక్ చేసుకో. లాక్ చేస్తా. ఎందుకు బరిదగించావే? కులం తక్కువ దానా? అయ్యా, ఇదే మా శివదాన్ని ఒళ్ళ వేసుకునేదయ్యా. ఇల్లే దాన్ని ఉసుకొలిపినట్టు ఉన్నారు. కులం తక్కువ నా కొడుకులు. ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. కులంలో నీకన్నా తక్కువడమే కాని గుణంలో నీకన్నా గొప్పడమే. అంత గొప్ప గుణం ఉండేదైతే మా వాడిని ఎందుకు ఒళ్ళ వేసుకుంది? మీ వాడే మా పిల్లనకాల తిరిగాడు. పిల్లను పెంచుకోనికి చేతగాక ఊరి మీద వదిలేసినోడివి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇదిగో రామిగా మాటలు జాగ్రత్తగా రాని. ఏంద్రా జాగ్రత్త? నువ్వు మాట్లాడి నన్ను అంటున్నావు. ఇందులో మీ వాడు తప్పు ఉంది. ఒరే మల్లిగా, మావాడి తప్పే ఉంటే నా తల తీసుకుంటా. అంతేగాని మీ పిల్లల తప్పుడు పనులు చేసేవాళ్ళం కాదు. మాది మర్యాద ఉన్న కుటుంబం. అంటే మాకు మర్యాద తెలీదా? మేమిచ్చే మర్యాద వల్లే మీకు గౌరవం పెరుగుతుందిరా. ఏందిరా రేగిని ఎక్కువగా? నాలుకలు తెగిపోతాయి. ఇది పంచాయతీ సరిపోయింది. లేకపోతాను. మీ కులమోళ్ళందరూ ఒకటైతే మా కులమోళ్ళందరూ ఒకటైతాం. ఊర్లో ఉండేది మీరో మేమో తేల్చుకుందాం. మాతో పెట్టుకుంటే మీ గుడిసెల్ని తగలెట్టేస్తాం. మీరేనా తగలెట్టేది? మాకు చేత కాదా? మేం తలుసుకుంటే మిమ్మల్ని చంపేసి మీ ఇళ్ళని కూలగొట్టి అదే మా కూలి పని అనుకుంటాం. ఏం చేస్తారా మీరు? కూలీనా కొడకల్లారా? ఏంద్రా ముందుకు వస్తున్నారు? రే రామిగా, రే మల్లిగా, ఇప్పుడు ఏమంటారా? ఆ మల్లిగాడి పిల్లలు మేము చేసుకోమయ్యా. వారి కులం వేరు, మా కులం వేరు. నువ్వేమంటావురా మల్లిగా? మాకు కూడా ఇష్టం లేదయ్యా. చూడు శివ, చూడమ్మ నందిని, మీ ప్రేమ వ్యవహారం వల్ల ఊరే తగలబడేటట్టుంది. అలా జరగడానికి ఒక సర్పంచ్గా నేను ఒప్పుకోను. ఇది ఇంతటితో సద్దుమణగాలంటే మీరు పెద్ద మనసు చేసుకుని మీ ప్రేమను చంపుకొని ఊరిని ఒకటిగా ఉండేటట్టు చూడండి. ఇద్దరూ కలిసి మన ఊరి పంటలను బాగు చేయాలనుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ విడిపోయి మన ఊరిని ఒకటిగా చేయండి. మీరు చదువుకున్న పిల్లలు, అర్థం చేసుకుంటారనుకుంటాను. రారా పదం. ఇక అయ్యగారు చెప్పిన మాట కట్టుబడి ఉండు. రామ్మా. నందిని, నన్ను వదిలి ఉండగలవా? అది నా వల్ల కాదు. మన ఈ ఊర్లో ఉంటే కలిసి ఉండలేదు. టైం లేదు, వెళ్తాం పదా. అయ్యా, చంపేశారయ్యా. నా బిడ్డని అన్యాయంగా చంపేశారయ్యా. శవం చేతులు ఈ లెటర్ ఉందయ్యా. నందినిని కిరాతకంగా రేపు చేశారు. రే మల్లిగా, ఒరే మల్లిగా. అయ్యా, ఏం చేస్తున్నావురా? తప్పైపోయిందయ్యా. ఒరే మల్లిగా, చూడు, ఒక మాట చెప్తాను, ఏమనుకోకు. కూతురుపోయిన దుఃఖంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. ఈ స్థితిలో నువ్వు పనిచేయడం అంత మంచిది కాదు. అయ్యా, ఏమరపాటుగా పనిచేస్తే వ్యవసాయంలో పొట్టపోసే పనిముట్లే ప్రాణాలు తీస్తాయి. నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడమే మంచిది. ఇదిగో ఈ డబ్బులుంచు. పని చేస్తే ఇవ్వాల్సిన కూలి డబ్బు జాలితో ఇస్తున్నారా అయ్యా? అది కాదురా. వద్దయ్యా, నాకు ఈ డబ్బు వద్దయ్యా. వద్దు.
ఒరే మలిగా మలిగా, పాపం కూతుర్లేని మల్లయ్య ఎట్టా బతుకుతాడో ఏమో. అవునే, ఆ శివగాడు పట్నంలోని స్నేహితులను నమ్మి మల్లయ్య కూతురు గొంతు కోశాడు. నా బిడ్డ నాకు కాకుండా చేసి దీనికంతటికి కారణం ఆ శివగాడి స్నేహితులే. నా కూతురిని చంపారన్న పగతో మిమ్మల్ని చంపాలని పొలంలో వస్తుంటే చావు బతుకుల మధ్య శివ పడున్నాడు బాబు. ఒరే శివగా, ఎంత మోసం చేశావురా! నిన్ను నమ్మి వచ్చినందుకు నా బిడ్డను నువ్వు నీ స్నేహితులు నాశనం చేశారు కదరా. నువ్వు ఈ పాటికి చచ్చుంటావు అనుకున్నాను. నిన్ను నేను చంపుతారా? మల్లయ్య, నీ బిడ్డని చంపింది ఏం కాదు మల్లయ్య. నువ్వు కాక ఇంకెవర్రా? నీతోనే వచ్చింది కాది. అవును మల్లయ్య, మేమిద్దరం సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నందిని, రామ్ మనల్ని క్షమిస్తాడంటావా? ఏమయ్యా పిఎస్, లంకేష్ ను బానే కాకాపడుతున్నావు. వాళ్ళ ఆయన రిటైర్డ్ అయినాక ఆ సర్పంచ్ పదవి ఎందే కదా, తగులుకుంటే అతుక్కొని ఉంటుందని. లంకేష్, ఓసారి అటు చూడు, శివానందిని ఉన్నట్టున్నారే. ఈ టైంలో వీళ్ళు ఇక్కడేంటి? ఏం కాదులే శివ, రామ్ మనల్ని క్షమిస్తాడు. వాడు మనల్ని చూస్తేనే కరిగిపోతాడు. రేయ్, ఎంత ధైర్యం ఉంటే పంచాయతీ తీర్పు లెక్క చేయకుండా లేచిపోయి వస్తారా? మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవడానికి సిటీకి వచ్చామన్నా. ఎవరే నీకన్నా? రేయ్, నా నందిని కొడతావురా? రే అంటావురా? శివ అన్నా, ప్లీజ్ అన్నా. శివ, నందిని. పిల్ల మిసమిసలాడుతోంది, ఓ సూపు చూడొచ్చు కదా. వద్దన్నా. నాకు దీని మీద ఎప్పటి నుంచో మోజుంది, కానీ ఊర్లో వల్ల దీన్ని వదిలేశా. ఏం చిక్కావే? శివ, లే శివ. నందిని, అన్నా ప్లీజ్ అన్నా. శివ అన్నా ప్లీజ్ అన్నా. నందిని అంటారు, నందిని. అన్నా వదిలేయండి అన్నా. శివ, శివ. లంకేష్, అన్నా నేను అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, మీకు దండం పెడతా అన్నా, వదిలేయండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్న వదిలేండి అన్న, ప్లీజ్ అన్న. అన్న మీకు దండం పెడతా, వదిలేండి అన్న. దున్నుకోవడానికి వచ్చినోడికి దండం పెట్టకూడదే. అన్న నీకు దండం పెడతా అన్న, ప్లీజ్ అన్న. శివ, ఇక్కడ వీడి పని అయిపోయింది, అక్కడ నువ్వు దాని పని చూసుకో. అన్న వదిలే. సిగరెట్ ఉందా? లంకేశుడు బాగా ఇవ్వు. మనకు ఛాన్స్ ఇస్తాడంటావా? ఏనుగులా ఉన్నావు, నీకెందుకయ్యా? అసలే షుగర్ పేషెంట్. సెక్రటరీ, సిగరెట్ ఇవ్వు. లంకేష్, మేం కూడా. అదేమన్నా నా అత్త కూతురా కాబోయే పెళ్ళామా? మీలో సత్తా ఉంటే కానివ్వండి. కానీ థ్యాంక్స్ లంకేష్.
బియ్యం కుటుంబంలాగా. ఏమయ్యా విఆర్ఓ, ఎంతసేపు అయ్యా? త్వరగా రా. ఏమయ్యా బాగైందా? ఏముంది పిఎస్, అరేబియన్ గుర్రం లాగా భలే ఉంది. ఏంటి అప్పుడే వచ్చేసావు? బ్యాటరీ డౌన్ అయిందా లేక బాడీ బోర్కి వచ్చేసిందా? నా బ్యాటరీ డౌన్ కావడం కాదయ్యా, నువ్వు చేసిన బీభత్సవానికి దాని ఊపిరి ఎప్పుడు ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయిందా? అవును. మరి ఊరికే వదిలేసావా? దాని ఊపిరి ఆగిపోయిందని ఊరికి వదిలేస్తానా? చచ్చా కూడానా? ఏంటి చచ్చిందా? మరి ఇప్పుడు ఎలా? వీడు బ్రతుకుంటే మనకే ప్రమాదం. ఇదేంట్రా ఇంత పని జరిగింది? మన ఎస్ఐ గారు ఊరేసుకోవడం ఏంట్రా? సార్, మిస్టర్ రాజ్, రామపురం ఎస్ఐ రమణ సూసైడ్ గురించి. నో సార్, ఇట్స్ నాట్ ఏ సూసైడ్ సార్, ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్ సార్. పబ్లిక్లో పేపర్లో సూసైడ్ అనే వార్తలే వస్తున్నాయి. అఫ్ కోర్స్ సార్, బట్ అవర్ పోలీస్ రికార్డ్స్ అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఆర్ నాట్ సేయింగ్ లైక్ దట్ సార్. ఎస్ఐ రమణని ఎవరో చంపి ఉరేసినట్టు చెప్తున్నాయి సార్. ఎస్, ఈ మిస్టరీని ఛేదించి ఇది సూసైడ్ కాదు ప్రీ ప్లాన్ మర్డర్ అని ప్రూవ్ చేసి హంతకుణ్ణి పట్టుకోవటానికే నిన్నిక్కడికి పిలిపించింది. నువ్వైతేనే సమర్థవంతుడు అని నాకు అనిపించింది, అండ్ డిపార్ట్మెంట్ కూడా. ఎనీ డౌట్? నో సార్. సో టేక్ యువర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ టు రామాపురం. ఛార్జ్ తీసుకుని రిపోర్ట్ చేయండి. ఐల్ బి బ్యాక్ ఇన్ ఫ్యూ డేస్ విత్ డీటెయిల్డ్ రిపోర్ట్స్ సార్. మిస్టర్ రాజ్, ఆయుధంతో అడవిలోకి వెళ్ళేవాడు నేను వేటాడడానికి వచ్చాను, నేను సేఫ్ అనే కాన్ఫిడెన్స్తో ఉంటాడు. బట్ ఏ మృగం ఎటువైపు నుంచి వస్తుందో పసిగట్టేవాడే కావాలి. బీ కేర్ఫుల్. సార్, మన ట్రైనింగ్లో చెప్తుంటారు కదా సార్, ఒక డెకాట్ని పట్టుకోవాలంటే నువ్వు డెకాట్ అయి ఉండాలని. అలాగే ఒక అడవిలో ఒక మృగాన్ని వేటాడేవాడు అంతకంటే పెద్ద మృగం అయి ఉండాలి. ఆ రామాపురం అనే అడవిలో ఆ పెద్ద మృగాన్ని నేనే అవుతాను. ఐ నో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ రాజ్. సార్. అది రామాపురం. అక్కడ ఏదైనా జరగచ్చు. నేను చూసుకుంటాను సార్. ఏంట్రంగయ్య, దేనికోసం వెతుకుతున్నావు? టీపాయ్ ఉండాలయ్యా. టీపాయా?
టీపా ఎందుకు రంగయ్య, పెద్ద డైనింగ్ టేబుల్ పెట్టుకొని. ఊరుకోండి సెక్రటరీ గారు, మీకు ఈ మధ్య ఎటకారం ఎక్కువైంది. నేను జిమ్కి వెళ్తున్నా స్లిమ్ అవ్వడానికి. రమ్మ ఎక్కడైనా స్లిమ్ అవుతుందా? ఈయనరబ్బా, మన రామాపురానికి కొత్త ఎస్ఐ ఎలా ఉన్నారే? నమస్తే ఎస్ఐ గారు, రండి కూర్చోండి. నమస్తే సర్పంచ్ గారు, నా పేరు పిఎన్ రాజ్. ఈ రామపురానికి వచ్చిన కొత్త ఎస్ఐని. నన్ను ఒకసారి పరిచయం చేసుకుందామని వచ్చాను. సంతోషం. డ్రైవర్ రాలేదా ఎస్ఐ గారు? ఏందయ్యా విఆర్ఓ, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా? కానిస్టేబుల్ వచ్చాడు కదా, ఆయన డ్రైవ్ చేయకూడదా? సర్పంచ్ గారు, మొన్న మన రామపురంలో చనిపోయిన ఎస్ఐ గారి గురించి. ఆ ఎస్ఐ గారు చాలా మంచి వ్యక్తి, నిజాయితీ గల ఉద్యోగి. కానీ అతనిలా చేసుకుంటాడని ఎవరు? అతనికి శత్రువులు ఎవరన్నా ఉన్నారా? శత్రువులు? ఆఫ్ కోర్స్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ప్రతి ఒక్కరూ పోలీసులకు శత్రువులే. కానీ మీకు తెలిసి ఎవరైనా? ఎవరికి ఎటువంటి హాని తలపెట్టినవాడు, అతనికి ఎవరు శత్రువులు ఉంటారు సార్? ఎనీహో సర్పంచ్ గారు, ఈ కేసులో మీ సహాయం మాకు అవసరం అవ్వచ్చు. తప్పకుండా ఎస్ఐ గారు, ఈ విషయంలో మీకు ఎలాంటి సహకారమైనా అందిస్తాం. సర్పంచ్ గారు, ఓ సెల్ఫీ దిగుదామా? ఓ సార్, మన డిపార్ట్మెంట్లో అందరూ సర్వీస్ రివాల్వర్తో సూసైడ్ చేసుకోవడం విన్నాను, కానీ మన ఎస్ఐ రమణ గారేంటి సార్ ఊరు బయటకెళ్ళి మరీ ఆ చెట్టు దగ్గర ఊరేసుకోవడం? బలరామ్, ఇది మర్డర్ కాదు సూసైడ్ అని నన్ను నమ్మించడానికి ట్రై చేస్తున్నావా, లేక నువ్వు సూసైడ్ అని నమ్ముతున్నావా? సార్, అందరూ అంటుంటే విన్నాను సార్. బలరామ్, ఇది సూసైడ్ కాదు మర్డర్. ఇది సూసైడ్ కాదు మర్డర్ అని డిపార్ట్మెంట్లో ఉన్న నువ్వే నమ్మకపోతే ఎలా? ఓసారి సూసైడ్ స్పాట్కి వెళ్దామా? సార్, బలరామ్ సార్, 6 అడుగులు మనిషి ఊరేసుకోవడానికి 20 అడుగులు చెట్టెక్కాలంటావా? పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఎస్ఐ రమణ గుండెల మీద బయటకు కనిపించిన దెబ్బలున్నాయి. ఏదో జరిగింది. పద. తరిమింది నలుగురైనా చంపింది ఇద్దరైనా దీని వెనకాల ఎవడో ఒకడున్నాడు. వాడెవడైనా వదిలేదలేదు. నందిని, మన ఈ ఊర్లో ఉంటే పెళ్లి చేసుకుని కుదరదు. మనం సిటీకి వెళ్ళి ఫ్రెండ్స్ ఆయనతో పెళ్లి చేసుకున్నారా? వద్దు శివ, మనం వెళ్తే మా నాన్నని మీ వాళ్ళు చంపేస్తారు. అలా ఏం కాదు నందిని, నా మాట విను, నాతో రా. శివ, అర్థం చేసుకో. నందిని, నన్ను వదిలి ఉండగలవా? అది నా వల్ల కాదు. నేను నిన్ను వదిలి ఉండలేను. మన ఈ ఊర్లో ఉంటే కలిసి ఉండలేం. రా పోదాం. మనం పెళ్లి చేసుకున్న తర్వాత మీ నాన్నని కూడా అక్కడికి రప్పించుకుందాం. మీ నాన్న నేను కాదనలేడు కదా? నిజమే, కానీ ఇంకా కానీ ఏంటి, మనకు టైం లేదు, వెళ్దాం పదా. శివ, నా మాట విను ప్లీజ్. శివ, శివ. అయ్యా, చంపేశారయ్యా. అయ్యా, చంపేశారు.
చంపేశారయ్యా, నా బిడ్డని అన్యాయంగా చంపేశారయ్యా, అన్యాయంగా. అయ్యా, ఈ పెద్ద కులం వాళ్ళందరూ నా బిడ్డను అన్యాయంగా చంపేశారయ్యా, నా బిడ్డను అన్యాయంగా చంపారు. వీడే వీడే వీడేనయ్యా, వీడే 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 నా బిడ్డను అన్యాయంగా చంపాడు. వీరే రాయ్, మీరందరూ ఎందుకు నా బిడ్డను చంపారా? నా బిడ్డ ఏమన్యాయం చేసిందిరా? ఎందుకు చంపారా? అయ్యా సర్పంచ్ గారు, శవం చేతులు ఈ లెటర్ ఉందయ్యా. చదువు. ఇది శివ రాసిందేనయ్యా. నాన్న, మల్లయ్య గారు, ఇద్దరు నన్ను క్షమించాలి. దేవుళ్ళలాంటి సర్పంచ్ గారిచ్చిన తీర్పును కూడా లెక్క చేయకుండా నందినిని విడిచి నేను, నన్ను విడిచి నందిని ఒకరినొకరు బ్రతకలేక మా ఫ్రెండ్స్ మా పెళ్లి చేస్తామంటే వారిని నమ్మి సిటీకి వచ్చాం. ఇక్కడ రాత్రి నా ఫ్రెండ్స్ ఒక బ్యాచిలర్ పార్టీ అని వారందరూ తాగి బలవంతంగా నాకు తాగించారు. నేను మత్తులో ఉండగా ఆ మత్తులో నా ఫ్రెండ్స్ నందినిని కిరాతకంగా రేప్ చేశారు. నేను మత్తు నుంచి తేరుకునేసరికి నందిని చనిపోయి ఉంది. నందిని మరణానికి నేనే కారణం కాబట్టి నా ముఖాన్ని చూపించలేక నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాన్న, నన్ను క్షమించండి. ఇట్లు మీకు ముఖం చూపించలేని మీ శివ. ఎంత అన్యాయం జరిగిందా, ఎంత అన్యాయం జరిగిందయ్యా, నా బిడ్డకి ఎంత అన్యాయం జరిగిందయ్యా. అమ్మా నందిని, ఎంత అన్యాయం జరిగిందమ్మా. ఎంత పని చేశాడో చూడు. ఆ శివగాన్ని నమ్మిపోతే ఈ అమ్మాయి చచ్చిపోయింది. చూసావా అవ్వ కలికాలం. ఎంత పని చేశాడు రా శివగాడు. ఆ శివగాడు మంచోడే కదరా, వాళ్ళ స్నేహితులే ఇలా చేశారా. అయ్యా, ఇక మీదట మన రామాపురంలో ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే మీరే ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలయ్యా. అవునయ్యా, మీరే ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలయ్యా. ఆగండి. నేను నిన్న పంచాయతీలోనే చెప్పాను, ఈ రామాపురానికి ఈ ప్రేమ పెళ్లిళ్ళు అచ్చిరావని. చూశారా, ముక్కు పచ్చలారని అమ్మాయిని కూడా చూడకుండా మృగాళ్లా ప్రవర్తించారు. అందుకే నేనొక నిర్ణయం తీసుకుంటున్నాను. ఇక నుండి ఈ రామాపురంలో యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఎదురైనా ఒకరినొకరు చూసుకోవడం, ప్రేమించుకోవడం అనే పిచ్చి పనులు చేయరాదు. ఒకవేళ ఎవరైనా ఈ పంచాయతీ తీర్పును అతిక్రమిస్తే వారికి, వారి కుటుంబ పెద్దకు 100 కొరడా దెబ్బలతో పాటు ఊరు బహిష్కరణ ఉంటుంది. వారి యావదాస్తి పంచాయతీ చేత జప్తు చేయబడుతుంది. మీకిది సమ్మతమైనా కాకపోయినా ఇదే నా తీర్పు.